ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వారికి శుభోదయం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. ఈరోజు ధ్యానించిపోయే అంశం ఏంటంటే కీర్తన గ్రంథంలోంచి 91వ కీర్తన ధ్యానించాలనుకుంటున్నాను. ముందు నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తము దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు తండ్రి మమ్మల్ని దేవుళ్ళ లెక్కలో మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇది తండ్రి మేము వాక్యం ధ్యానించుకుంటుండగా ప్రభా మీరు మాతో ఉండండి నాయన, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండగా కాపాడండి నాయన ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి వినగల జీవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి. మా ప్రభు నేసేనాం బట్టి మనల్ని మనం పట్టుకుంటున్నాము తండ్రి. ఆమె 91వ కీర్తన అంశం ఏంటంటే మహోన్నతుని చాటున నివసిస్తే. మహోన్నతుని చాటున నివసిస్తే అంశం. ఓకే, అయితే చూడండి, మహోన్నతుని చాటున నివసిస్తే ఏం జరుగుతుంది? మహోన్నతుని చాటున నివసించడం అంటే ఏంటి? మహోన్నతుని చాటున నివసించడం అంటే ఏమిటి? మనం చక్కగా చదివేస్తాం. మనకి ఈ కీర్తన ఎప్పుడు చదివామో మీ అందరికి ఈ కీర్తన అనగానే మీ అందరికి గుర్తు రావాలి, ప్రతి ఒక్కరికి కూడా. ఎప్పుడు మనం చదివాము? కోవిడ్ టైంలో చదివాం. గుర్తు వచ్చింది ఎప్పటికైనా అందరికీ. కోవిడ్ టైంలో ఈ 91వ కీర్తన ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేశారు, ఇంట్లో కూర్చొని చదివారు. మరి వాళ్ళని ఎంతమంది మహోన్నతుని చాటున నివసించిన వారిగా ఉన్నారు అన్నది గ్రహింపదక్ష్యం కావాలి. అంటే మహోన్నతుని చాటున నివసిస్తే ఏంటి? మహోన్నతుని చాటున నివసించడం అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు గైకుంటూ మనం జీవించినట్లయితే ఆయన చాటున మనల్ని నివసింపజేస్తాడు. ఎటువంటి అపాయం లేకుండా మనల్ని కాపాడుతాడు. అది అందువల్ల మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తిని నీడన విశ్రమించు వాడు. సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము. ఇక మనకి ఎవ్వరూ మనకి ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఎవరు ఇవ్వడానికి కూడా ఇచ్చేవారు కూడా లేరు. వారు అసలు దేవుని యొక్క ఆశ్రయం లేకుండా వారి ఆశ్రయమును నిరర్ధకమైపోతుంది అన్న విషయం కూడా మీరు గ్రహించాలి. అంటే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అంటున్నాడు దావీదు. ప్రియులారా, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కాబట్టి మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను మనం పాటించే వారిగా ఉండాలి. ఇది చూసినట్లయితే రెండో విషయం చూసినట్లయితే, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటకాని ఉరిలో నుండి విడిపించును. ఉరి అంటే ఏంటి? శిక్ష. ఆ శిక్ష అంటే ఆ శిక్ష కావద్దు. నీకు ఏ శిక్షలు వచ్చినా, ఏ ఆపదలు వచ్చినా, ఏ అపాయములు వచ్చినా, ఏం వచ్చినా కూడా ఆ ఉరిలో నుండి దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను విడిపిస్తాడంట. వేటగాని ఉరిలో నుండి నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏ తెగులు రావదు నీకు. ఆయన యందు నీవు నివసించినట్లయితే, ఆయనలో నీవు నివసించినట్లయితే ఏ తెగులు కూడా నీ గుడారము సమీపించదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అది అర్థం చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ప్రభువే నాకు ఆశ్రయము,
ఆయనే నా కోట, ఆయనే నా దుర్గము, ఆయనే నా కేడమని ఆయనను ఆశ్రయించిన వారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో. మరి కాబట్టి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. అదే నువ్వు చూడండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. రెక్కలంటే రెక్కలు ఉంటాయని అనుకోకండి. ఆ రెక్కలంటే ఆయన బాహువుతో మనలను ఏం చేస్తాడు? కప్పుతాడు. ఆయన కౌగిల్లో మనం బంధించుతాడు. మనకి ఏ అపాయము లేకుండా మనలను కాపాడుతాడు. ప్రియులారా, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. మూడో పాయింట్ చూసినట్లయితే 5వ వచనంలో, రాత్రి వేళ కలుగు భయమునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుండు. చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. చీకటిలో సంచరించిన మధ్యాహ్నమందు పాడు చేసే రోగాలకైనా నీవు భయపడకుందు అంటున్నాడు. కాబట్టి నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. చూడండి, ఆనాడు దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆయన చేతులు ఏమన్నా ఉందా? లేదు. ఆయనలో ఉన్నది ఎవరు? ప్రభువే. ఆయనలో ఉన్నది ఆయన నమ్ముకున్న దేవుడైన ప్రభువే. ఆయన దగ్గర ఏమి లేవు. అయితే అప్పటికీ కూడా చిన్న వయసులో ఉన్న దావీదు మరి అంత పెద్ద గొలియాతుని, అంత సైన్యంతో వచ్చిన గొలియాతుని, సున్నత లేని ఆ గొలియాతుని, ఆ ఫిలిష్తీయులందరిని జయించడానికి వెళ్ళాడంటే ఏ ధైర్యం చూసుకుని వెళ్ళినట్లు? ఏ ధైర్యము? ప్రభువే నాకు ఆశ్రయము, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు అన్న నమ్మకము. ఆ నమ్మకం నీలో ఉన్నదా ఈరోజు? ఆ నమ్మకంతో మనం జీవిస్తున్నామా? ప్రభువు మాకున్నాడు, ప్రభువే మా దిక్కు, ప్రభువే మా శరణ్యము అన్న దిక్కు, ప్రభువే మా దిక్కు అన్న నమ్మకము, అన్న విశ్వాసము మీలో ఉన్నదా? కాబట్టి పిల్లరా, మరి ఆనాడు ఆ విధముగా వెళ్ళాడు అంటే మరి ఎంతమంది సైన్యం ఉన్నారు ఆయన వెనక? సున్నత లేని ఫిలిష్తీయుడి వెనక, ఆ గొలియాతు వెనక ఎంతమంది సైన్యం ఉన్నారు? ఉంటే మరి చిన్న బాలుడు వెళ్ళి ఏం చేశాడు? చిన్న గులకరాయితో వాడిని చంపివేశాడు. ఏ బలం అది? దేవుని యొక్క బలం. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా మనం ఏం చేస్తాం? అశ్రద్ధ చూపేవారిగా ఉంటాం. దేవుని యందు మనము భయభక్తులు లేకుండా జీవించేవారిగా ఉంటాము ప్రియులారా. ఆ దేవుని యందు విశ్వాసం కలిగి జీవించేవారిగా ఉండం. విశ్వాస సహితమైన ప్రార్థన అంట రోగిని స్వస్థపరుస్తుందంట ప్రియులారా. కాబట్టి విశ్వాసం కలిగి జీవించేవారిగా ఉండండి. అదే విశ్వాసంతో మరి ఆ గొలియాతుని చంపివేశాడు. ఆ జనమంతా, ఫిలిష్తీయులంతా పారిపోయారు. చూసారా? మరి నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఆయన ఎంతగా ఏమైనా అపాయం వచ్చిందా? ఈయనే వెళ్ళి గొలియాతుని చంపి తెగ నరికి వేశారు. కనుక నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలీలను ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. భక్తిహీనులు ఏం చేస్తారు? అవిశ్వాసులు. భక్తిహీనులు అంటే అవిశ్వాసులు, దేవుని యందు నమ్మకము లేనివారు. వారే అనేక మందికి అన్యాయం చేసేవారిగా ఉంటారు. వారికి దేవుడు అంటే భయం అనేది వారికి ఉండదు. అదే చూస్తూ ఊరుకో, అంతే చూస్తూ ఊరుకో.
నువ్వు చూస్తుండగానే నీ భక్తిహీనులకు ఏం కలుగుతుందంట? నువ్వు చూస్తుండగానే భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నిన్ను ఏడిపించారు కదా, దాని ప్రతిఫలాన్ని దేవుడే ఇస్తాడు. మనం ఇవ్వక్కర్లా, మనమేమి నోరు చేసుకొని అవసరంలా. భక్తిహీనులకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు అంటే ఆ ప్రభువే. కనుక మరి ఈ 9వ వచనం చూసినట్టయితే, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ భయము ఏ రోగము వస్తుందని భయపడే అవసరం లేదు, ఏ అపాయము వస్తుందని అవసరము కూడా లేదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. చూడండి, అనేక మంది మరి ఇలాంటి దేవుని యొక్క వాగ్దానాలు ఇళ్లల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అదే విధంగా నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ మార్గములన్నిటిలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి పయనించినా, అయితే ఇంట్లో ఎక్కడన్నా ఉన్నా, మరి ఏ పని మీద ఏ ప్రాంతానికి వెళ్ళినా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తా అంట? తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. పిల్లరా, తన దూతలకు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడంట. ఏమని ఆజ్ఞాపిస్తాడు? చూడండి, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఒక్కోసారి బయటికి వెళ్ళేటప్పుడు పక్కన తెలిపోయింది బస్సు అనుకుంటూ ఉంటాం. కాసేపు అయితే అయిపోయేది నా పని అనుకుంటాం. అన్నీ తప్పించేది ఎవరు? దేవుడే కదా. కాబట్టి పిల్లరా, ఇక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, ఒక దైవజనుడు బస్సు ఎక్కాడు. బస్సులో అసలు అందరూ నిలబడే ఉన్నారు. ఈయనకి చివరి సీట్ దొరికింది. చివరి సీట్లో కూర్చుని చివరి కూర్చుంటే ఎత్తి కొడుతుంది కదా, బస్సు ఎత్తి కొడుతుంది. అయితే ఆయన కొనుక్కుంటున్నాడు, ఇంత చివరి సీట్లో వచ్చింది, ఏంది ఎగిరెగిరి పడుతున్నాము అనుకుంటూ కొనుక్కుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు మాట్లాడాడు ఆయనతో, చూసావా ఎంతమంది నిలబడి ఉన్నారో చూసావా బస్సులో అని. మరి నీకు ఆ సీటు కూడా లేకుండా పోతే ఎలా ఉండేది? నీకు ఆ సీటు వచ్చింది కదా అని. అప్పుడు తన దూతలను పంపించి ఆయన మాట్లాడిన తర్వాత బస్సు ఆ యొక్క అంటే ఎత్తి కొడుతున్నాను కదా, అది ఆగడం, అలా వెళ్ళడం మానివేసిందంట. ఏంటి ఇట్లా ఉందనేసరికి దేవదూతలు అంట వెనకాల ఆ బస్సుని ఎత్తి పట్టుకున్నారంట. పట్టుకుంటూ వస్తున్నారన్నమాట. దైవ సేవకుడికి ఎలాంటి ఆయనకి బాధ కలగకుండా. కనుక మనం ఏం చేయాలంటే, నీ మార్గంలన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీకు ఏ అపాయం వచ్చినా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఇక నీవు సింహములను నాగపాములను ద్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. ఈ సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను తప్పిస్తా. చివరి చూసారా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను తప్పిస్తున్నా. మరి మీరు ప్రేమిస్తున్నారా?
దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి మీరు ప్రేమించినట్లయితే ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు. మరి ఆ కోవిడ్ టైంలో అందరూ చదివారు, మరి ఎంతమందిని దేవుడు తప్పించాడు? ఆ దేవునిలో ఎవరైతే ఉన్నారో ఆ టైంలో చదవాలి కాబట్టి చదివేశారు. కానీ మరి ఇప్పుడు ఎంతమంది ధ్యానం చేస్తున్నారు మరి ఆ వాక్యాన్ని? ఎంతమంది రోజు చదువుకుంటున్నారు ఆ వాక్యాన్ని, ఆ అధ్యాయాన్ని ఎంతమంది చదువుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. మరి ఇప్పుడు మర్చిపోయారా ఏమో నాకు తెలియదు, కానీ చదువుకుంటున్నారా లేదా? ఎప్పుడైనా ఆ అధ్యాయాన్ని చదువుతున్నారా? అధ్యాయమే కాదు, అన్నీ అన్ని అధ్యాయాలు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళేవారిగా ఉండాలి. ఇక్కడేమంటున్నాడు? అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించేదను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడే ఆయన మనల్ని తప్పిస్తాడు. మనం అపాయముల నుండి, ఆపదల నుండి తప్పించాలంటే మనము ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి. మనుషుల్ని కాదు. మనం మనుషుల్ని ప్రేమిస్తాం, మనుషుల యొక్క మాటలకి ఇష్టపడేవారిగా ఉంటాం. అవి వద్దు. మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉందాం. దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నట్లయితే మనకి దేవుడు సహాయం చేసేవానిగా ఉన్నాడు. కనుక అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను ఘనపరుస్తాను. అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. నేను కనుక అంటే ఎవరైనా సరే ఆయన నామాన్ని ఎవరు గుర్తెరుగుతారో వారిని ఏమంటున్నాడు దేవుడు? ఘనపరుస్తానంటున్నాడు. కనుక అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా. అతనికి మొరపెట్టాడు అనుకోండి, ఏదైనా బాధలో ఉండి వెంటనే నేను రిప్లై ఇచ్చేస్తానంటున్నాడు. వెంటనే రిప్లై ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయన నామాన్ని గుర్తెరిగినట్లయితే, ఆయన్ని ప్రేమించినట్లయితే అప్పుడు మాత్రమే సమా. కాబట్టి శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు పిల్లారా. చూసారా? కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఈ పైన మనం చదువుకున్నవన్నీ, మనం ధ్యానించినవన్నీ మనకి మనము సొంతము చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? ఆయన్ని మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన్ని మనము ప్రేమించేవారిగా ఉండాలి. రెండవది ఆయన ఘనపరిచేవారిగా ఉండాలి. ఆయనను మనము ఘనపరిచేవారిగా ఉండాలి. ఆయన స్తుతించేవారిగా ఉండాలి. ఎంతమంది ఆయన స్తుతిస్తున్నారు? ఎంతమంది ఆయన్ని ఘనపరుస్తున్నారు? కాబట్టి ఆయన అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి వెంటనే ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను సుమా. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అంటున్నాడు. అతను విడిపించి గొప్ప చేస్తాను అంటున్నాడు. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను అంటున్నాడు. నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నాడు పిల్లారా. కనుక ఆ కోవిడ్ టైంలో చదివిన వారు ఎప్పుడన్నా మర్చిపోయి ఉన్నారేమో. ఎగరుండైనా ఈ యొక్క కీర్తనలు చదవడానికి ప్రారంభించండి. ఈ యొక్క అధ్యాయాన్ని ఎక్కువగా అప్పుడు ఎక్కువ ఈ అధ్యాయాన్ని ధ్యానించారు. ఇప్పుడు కూడా ఆ విధంగా ధ్యానించేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనకు ఆపద టైంలోనే కాదు మనం చదివేది, మనకి ఆపద వచ్చినప్పుడే కాదు బైబిల్ పట్టుకునేది. మనం ఎప్పుడు కూడా మన చేతిలో ఉండాల్సింది ఏంటి అంటే బైబిలే, ఈ పరిశుద్ధ గ్రంథమే. ఈ పరిశుద్ధ గ్రంథం ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం బైబిల్ గ్రంథాన్ని మనం ఎప్పుడు కూడా మనం పఠించేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి నా రక్షణ అతనికి చూపిస్తాను అంటున్నాడు, రక్షణ కూడా ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరకనైనా ప్రభా నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన మరి మహోన్నతుని జాడును నివసిస్తే అన్న అంశం మీద మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా తండ్రి. నీ యొక్క చాటును మేము నివసిస్తే, నిన్ను ప్రేమిస్తే మరి
మరి మాకు జరిగేది ఏమిటో మీరు అన్నీ మాకు తెలియజేశారు తండ్రి నాయన. మరి నిన్ను ప్రేమించని వారిని తప్పిస్తానన్నావు నాయన ప్రభా తండ్రి. నిన్ను గణపరచమన్నావు నాయన ప్రభా తండ్రి. శ్రమలో అతనికి తోడై ఉంటానని తెలియజేస్తాను నేను ప్రభా. రక్షణ అతనికి చూపిస్తానని తెలియజేస్తున్నాను నేను ప్రభా తండ్రి. ఇవన్నీ మేము పొందుకోవాలంటే నాయన ప్రభా నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించేవారిగా ఉండక నీకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్య సహవాసం సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.